పారాయణానికి శ్లోకాలుగా భగవద్గీతలో శ్లోకాలకు ఒక ఛందస్సు ఉంది. ఆ ఛందస్సును అనుసరించి, ఛందస్సు అంటే పాట, ఆడటం. ఇప్పుడు పారాయణ చేశారు కదా, అంటే ఛందస్సుకు అనుగుణంగా బ్రహ్మాండంగా పారాయణ చేశారు. ఎవరో ఒక్కొక్కరు కొంచెం ఈడ్చేస్తున్నారు. అంటే ఆ పలకడం, ఆపడం, ఎక్కడ రాలేదు అక్కడ రాకపోతే తేడా పడుతుంది. పారాయణ చక్కగా బాగా చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి భౌతికంగా కూడా ప్రయోజనం ఉంటుంది. శ్లోకాన్ని వివరణ చేసుకుంటే, అర్థం తెలుసుకుంటే దానికి జ్ఞానం అంటాం. అర్థం తెలుసుకోకుండా పారాయణం చేస్తేనా ఏమీ లేదనకూడదు, దానికి పుణ్యం వస్తుంది. ఆ శ్లోకాలని, ఆ సంస్కృత పదాలను ఆ ఛందస్సుతో చదివితే దాన్ని భౌతికము, దైవికము, ఆధ్యాత్మికము. ఒక శ్లోకంలో 3 భావాలు ఉంటాయి. శ్లోకాన్ని చదవడం భౌతికం, అర్థాన్ని తెలుసుకోవడం దైవికం, ఆచరించడము ఆధ్యాత్మికం. దీన్ని ఏ శ్లోకంలో భౌతికము, దైవికము, ఆధ్యాత్మికం. భౌతికమేది పారాయణ చేయడం. చక్కగా పారాయణ చేశారు కదా, నీకు పారాయణ చేయడం రాకపోతే ఇండివిజువల్గా చేసుకో, సామూహికంగా కూర్చోకూడదు. సామూహికంగా పారాయణం చేసేటప్పుడు ఛందస్సు తేడా వచ్చేది. అంటే కంగారు పడకుండా అందరితోటి సమానంగా వెళ్ళాలి. ప్రయత్నాద్యత మానస్తు యోగి సంసిద్ధ కిల్బిష. ఎక్కడ పేరు, ఎక్కడికి వెళ్ళాలి, అలా ఎలా చదవాలో. కిల్బిషం అంటే శుద్ధం చేయడం. మలం పట్టేసినటువంటి చెంపుతో ఏమవుతుంది, కల్మషం పోతుంది. ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతి. ఇప్పుడు వచ్చేది ఇది. అనేక జన్మల్లో మీరు చేసుకుంటూ రావడం వల్ల ఇక్కడ చేరారు. మీరు ఏమనుకుంటున్నారంటే మేము మొన్న వచ్చామండి, ఈ మధ్యలో వచ్చామండి అనుకుంటున్నారు. కాదు, అనేక జన్మల నుంచి కూడా చేస్తానే ఉన్నారు. అనేక జన్మల నుంచి చేస్తూ వస్తేనే ఇందులో రాగలుగుతాం. మనకు అది తెల్ల గుర్తుండదు, గత జన్మ గుర్తుండదు. ఈ రకంగా అనేక జన్మలలో నుంచి చేయగా కల్మషం అంతా నశించదు, శుద్ధమవుతుంది. అంటే భౌతికంగా, దైవికంగా, ఆధ్యాత్మికంగా కూడా. ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు ఈ శక్తి శ్లోకం ఎందులోది యత్నించి మనం వచ్చేసాం కదా. 6వ అధ్యాయంలో శ్లోకం అన్నమాట, 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానం. అదేది అంటే ఎవడు ప్రయత్నం చేయడో ఆడు మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోదు. నా వల్ల అవదండి, నేను చదవలేదండి, నాకు చేత కాదండి, నేను సాధన చేయలేదండి, మీరు వెళ్ళండి అంటుంటాడు. అవునా? అలాగెవడైతే అంటున్నాడో వాడు మాలిన్యం పోదే. అక్కడ ఒక్కదాంతో ఒక్క రోజుతో వదిలిపోయే గొడవ కాదు ఇది. అనేక యుగాల నుంచి కూడా ఏంటంటే అసలు విషయం, మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపంతో తాదాత్మ్యం చెంది ఆత్మస్వరూపంతో మమేకమై లేము. దేహభావం వైపుకి తిరిగి దేహభావంతో తాదాత్మ్యం చెంది దేహభావంతో మమేకమైపోయాం. దానివల్ల ఒక అహంకారం వచ్చింది. దాంతో నేను కులమో గోత్రమో మొదలు తగిలించుకున్నాను. దాన్ని పోగొట్టుకోవాలంటే ఈ రకంగా నిరంతరం ఏం చేయాలి, ప్రయత్నం చేస్తానే ఉండాలి. ప్రయత్నాద్యత మానస్తు. సిద్ధించిందని కానీ సిద్ధించలేదని కానీ తీసుకోకుండా చేతిలో తీసుకోవలసినటువంటివి ఏంటి, ప్రయత్నం. రోజు ప్రయత్నం చేయటానే ఉంటారు. చెంపు తోముతానే ఉంటారు. ఎప్పటికొకప్పుడు తెలిపోతుంది. అది రాలేదని చెప్పేసి పక్కన పడితేను సాధన చేశాను కానండి, మనసు ఎక్కడికో పోతుందండి, నా వల్ల అవుతుందండి, అది నాకు శ్లోకం అందరితో చదువుతారు అనుకుంటున్నానండి, నాకు చదవడం రావట్లేదండి అన్నాడు అనుకోండి. రాదు ఇంకెంతకాలం. ఏం చేయాలి అప్పుడు? వదిలేకూడదు. చదివేటప్పుడు ఆగి, ఇప్పుడు మనం పారాయణం ఎందుకు చేయించాం, రావడం కోసమే, నేర్చుకోవడం కోసమే. అలా నేర్చుకుంటే చక్కగా వచ్చేది. ఈ రకంగా ప్రయత్నం చేసి అంతఃకరణం శుద్ధి చేసినటువంటి వాడు ఫైనల్ గా చేయవలసింది ఏంటి,
తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతో అధిక. ఆయన నా సిద్ధాంతం ఏంటంటే, ఆ మతం ఏంటంటే చెప్తున్నాడు అతను. ఇది ఇది కూడా పోయిన అధ్యాయంలో లాస్ట్ శ్లోకం. తపస్విభ్యో అధికో యోగి. అడవులకు పోయి భార్య పిల్లలను వదిలేసి గెడ్డలో మీసాలో పెట్టుకుని తపస్సులు చేస్తుంటారు కదా. వాళ్ళు ఊళ్ళోకి కానీ వస్తే వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి దండాలు పెడతాం కదా మనందరూ. ఎందుకని వాళ్ళు తపస్సు చేసుకుని వస్తున్నారు. శీతోష్ణాలు జయించి సుఖ దుఃఖాలను ఎదిరించి ఏ సుఖాలు కోరుకోకుండా అడవిలోకి పోయారు. వాళ్ళకి ఎంత గుళ్ళు కట్టుకో పూజలు కూడా చేస్తుంటాం కదా. తపస్సిద్ధియో అధికో యోగి. ఇంట్లోనే ఉండి నీ ధర్మాలను నిర్వర్తించుకుంటూ ఈయన గారు చెప్పినటువంటి యోగ మార్గంలో ఉన్నట్లయితే ఈ తపస్సు చేసినటువంటి వాళ్ళకంటే యోగే గొప్ప. యోగ అనగానే మనం ఏమనుకుంటున్నాం, తపస్సు చేసుకునేవాడు అనగానే ఆయన ఎవరినో చూసాం. యోగం చేసేవాడు ఎవరు, ఏ హిమాలయాలకి వెళ్ళిపోవాలి వాళ్ళు యోగులు అనుకుంటున్నాం. అలా చెప్పలేదు. భార్య పిల్లలతో ఉండగానే స్త్రీల పురుషుల అనేది చెప్పలేదు ఇక్కడ. ఎవరైనా సరే అంతర్ముఖ వృత్తితో లోపలికి తీసుకెళ్లి ఈ శ్లోకాలలో భావం తెలుసుకున్నటువంటి వారిని జ్ఞానం అంటారు. అంటే కర్మ. తర్వాత ఏంటి? కర్మ, భక్తి, జ్ఞానం 3 రకాలు కదా. అలాగే శ్లోకంలో భావాన్ని ఇందాక ఏమి చెప్పుకున్నాం, భౌతికం, దైవికం, ఆధ్యాత్మికం. అంటే 3 వస్తాయి ప్రతి దానానికాల కూడా. కర్మ, భక్తి, జ్ఞానం. తెలుసుకున్నాం శ్లోకంలో ఉన్నటువంటి సాధన చేస్తే గొప్పదట, యోగి గొప్పోడట అని తెలియటం జ్ఞానం. యోగం కర్మోపాసనల కంటే యోగి గొప్పోడు, తపస్సు చేసేటువంటి వాడి కంటే యోగి గొప్పోడు అని తెలిసిందనుకోండి, అతను ఏమంటారు? తెలిసినోండి జ్ఞానం అంటారు. తెలిసింది కదండి, సరిపోద్దా? మరేం చేయాలి? జ్ఞానం తెలిసింది కదండి, సాధన చేసేవాడు అందరికంటే గొప్పోడు అంటే తెలిసింది కదా. తెలియటం జ్ఞానం. గొప్పోడేనా? అలా తెలిసినంత మాత్రం గొప్పోడు కాదు అన్నాడు. మళ్ళీ జ్ఞానికంటే మతో అధిక. సాధన చేసినోడే గొప్ప. సత్సంగం విని చక్కగా తెలిసేసుకున్నాడు కదా, శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదని, వాడు గొప్పోడే. తపస్సిభ్యో అధికో యోగి. ఎక్కడికో పోయి గడ్డ మీసాలు పెంచుకుని గట్టిగా శ్రమ పడిపోయాడు, తపస్సు చేసాడు. అతనికంటే అలాగే చెప్పి శ్లోకాలు అన్ని బాగా ఎలా చదవాలో దాని అర్థాలు ఎలాంటివి అన్ని తెలుసుకున్నాడు. ఇతనెవరు? జ్ఞాని. ఇందాక ఎవరు? ఋషి. తపస్సు చేశాడు. ఇతనేమో తెలుసుకున్నాడు. అతను తెలుసుకోలేదు. మరి ఏం చేశాడు? తప్పించాడు, తపస్సు చేశాడు. ఇతనేమో తెలుసుకున్నాడు. తెలుసుకున్నవాడు కంటే, అలా తపస్సు చేసినవాడు కంటే కూడా వీడు గొప్పడు. ఇంకొకటి కర్నిర్దేశాదికో యోగి. అలా కాకుండా కర్మలు, సత్కర్మలు, దానాలు, ధర్మాలు, పూజలు, పుణ్యాలు, యజ్ఞాలు, యాగాలు, అనేకమైనటువంటి కర్మలు. కర్నిర్దేశాదికో యోగి. కర్మలు చేసేవాడు కంటే ఈ యోగే గొప్ప. తెలుసుకున్న వాడి కంటే కూడా యోగే గొప్ప. తపస్సు చేసేటటువంటి వాళ్ళలో కూడా యోగే గొప్ప. అందుకని నేను రహస్యం చెప్తున్నాను అర్జున అంటే తస్మాత్ యోగి అర్జున. అందుకని నువ్వు యోగం చెయ్యి. నేను 3 దాటిపోతాను. 3 ఎవరండి? ఒకడు కర్మకాండ, భక్తుడే, మంచిదే. కర్మకాండలో ఏముంది? భక్తి ఉంది. న్యాయి. ఆత్మలోనూ తపస్సు చేసేటువంటి వాడు తప్పించాడు. తపస్సు వేరు, యోగం వేరు. తప్పించడం కాదు. మీరు పొద్దు నుంచి అన్నలాగా నేను మంచిలు దాకా అన్నం తిన్నారు అనుకోండి, అది కూడా తపస్సు. ఇంటికి ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అంటే త్యాగం చేశారు. దేన్ని? ఆహారాన్ని పెట్టకుండా. అట్టి మాదిరిగా తపస్సుకి వెళ్ళినటువంటి వాడు కూడా కొన్ని త్యాగాలు చేసి వెళ్ళాడు. కొన్ని సుఖాలను త్యాగం చేశాడు. సుఖాలను త్యాగం చేసేటువంటి వాడు తపస్సు అంటారు. తపస్సు అంటే త్యాగం చేయడం అన్నమాట. మనం త్యాగం చేయలేకపోతున్నాం. ఇంట్లో కూర్చుని మన సుఖాలను వదలలేకపోతాం. ఈ రకంగా సుఖాలను త్యాగం చేసేటువంటి, తపస్సు చేసినటువంటి వాడి కంటే, కర్మలు చేసేవాళ్ళ కంటే, విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ కంటే కూడా జ్ఞాని గొప్ప, యోగి గొప్పవాడు. అందుకని నువ్వు యోగం చేయమని. ఆ రకంగా
చెప్పుకుంటూ మనం 16వ శ్లోకం దగ్గరికి వచ్చేసాం. మరొకసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుని మనం ఇదే అధ్యాయంలో 12వ శ్లోకాన్ని ఒకసారి చూసుకెళ్ళిపోతాం. ఏషైవ సాత్వికా భావ రాజస తామసాచి మత్త ఏవేది తన్వితి సత్వహం తేషు తేమయి. ఇక్కడ ఒకడు కర్మకాండను మెచ్చుకుంటాడు, ఒకడు జ్ఞానాన్ని మెచ్చుకుంటాడు, ఒకడు భక్తిని మెచ్చుకుంటాడు, ఒకడు ఉపవాసాన్ని మెచ్చుకుంటాడు, ఒక్కొక్కరు ఒక సిద్ధాంతాన్ని మెచ్చుకుంటున్నారు కదా. ఏంటిది ఇలాగ అందరికీ ఒకే సత్వం ఒకేలా చెప్పుకుంటున్నాం కదా, ఒకేలా గ్రహించలేడు. ఎంతమంది ఉన్నారు అంతమంది అన్ని రకాలుగా గ్రహిస్తారు. అదేంటి మళ్ళీ అక్కడ అలాగెంత గ్రహించినట్టు? అందరిలోని ఉన్నటువంటి స్వరూపము స్వస్వరూపం ఆత్మస్వరూపం, దానికి భేదం లేదు. ఇందులో ఒకరికి స్వరూపం ఒకలాగా ఇంకొకటి స్వరూపం ఒకలాగా లేదు. అందరిలో ఉన్నటువంటి స్వరూపము ఒకటే. కానీ ఆ స్వరూపమును మరుగుపరిచినటువంటి ప్రకృతి స్వరూపం ఉంది కదా, అది గుణములతో కూడుకున్నది. ఆ గుణములు సాత్వికము, రాజసము, తామసము అని చెప్పేసి, అంటే ఈ మరుగుపరిచినటువంటి ఏది మరుగుపరిచిందో దానిలో ఉన్నటువంటి గుణాలను అనుసరించి వారి యొక్క ప్రవర్తన తెలుసుకోవటం కానీ, మాట్లాడటం కానీ, చెయ్యడం కానీ, ఇవన్నిటికీ కారణం ఏది అంటే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గుణాల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఏ శైవ సాత్వికా భావం, సాత్వికుడు శాంతంగా ఉంటాడు. ఇంకొకటి రాజస మంచి రౌద్రాకారంగా ఉంటాడు, నాకు ఎవరు చెప్పడం సరిపోవడం. ఇంకోటి తామసాచి, ఏం వింటున్నాడో తెలుదో ఏం చేస్తున్నాడో తెలుదో. ఈ రకంగా మత్త ఏ వేదితానికి తత్వహం తేజుతేమై, ఈ విధంగా గుణాలను అనుసరించి, ఈ గుణాలు ఏంటంటే అసలు ఆత్మస్వరూపంలో ఈ గుణాలు లేవు. ఆత్మ స్వచ్ఛమైనటువంటి స్ఫటికం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మని మరుగుపరిచినటువంటి ఈ గుణాలతో కూడినటువంటి దానికి ప్రకృతి అని పేరు. ఉదాహరణకి అగ్ని ఉంది, దాని గుణం ఏంటండి? అగ్ని గుణం వేడి కదా. అగ్నిలో నుంచి వేడి లాగేసాం, తీసేసాం, అగ్ని ఉంచండి కదా. అగ్ని నుంచి గుణం తీసేస్తే ఏమైంది? అగ్ని అగ్గి లేదు, చల్లబడి చల్లబడితే అగ్ని అంటారు. గుణంతోనే అంటే ఇప్పుడు ప్రకృతి అంటే ఏంటి? ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ప్రకృతి అనేటువంటిది ఒక వస్తువు అనుకుంటున్నాం కదా. ప్రకృతి గుణాలు ఉన్నాయి, కానీ గుణాలను తీసేస్తే ప్రకృతి కరిగిపోతుంది. అగ్నిలో నుంచి గుణాలను తీసేయాలి అంటే వేడి. అట్టి ప్రతిదానికి ఒక గుణం ఉంది. ఆకాశానికి గుణం ఉంది, శబ్ద గుణం. వాయువుకి గుణం ఉంది, స్పర్శ గుణం. అగ్నికి గుణం ఉంది, రూపగుణం. జలానికి గుణం ఉంది, రసగుణం. భూమికి గుణం ఉంది, గంధగుణం. ఇలాగా ప్రతి వస్తువులోని గుణాలు ఎలాగైతే ఉన్నాయో అట్టి మాదిరిగా ప్రకృతి గుణాలు ఉన్నాయి. ప్రకృతిలోని గుణాలకి సాత్వికము, రాజసము, తామసము అంటే. తామస గుణంతో మన శరీరం వచ్చింది. శరీరం ఉంది కదండి, కనపడుతుంది కదండి. ఈ కనిపించే శరీరం తమో గుణంతో తయారై తామస గుణం అంటారు. అంటే గుణాలను అనుసరించి శరీరం వచ్చింది. శరీరం వచ్చింది కదా, ఏ గుణంతో ఉంది? తామస గుణంతో వచ్చింది. తామస గుణం తీసేస్తే శరీరంలో నుంచి శరీరం ఉండదు. శరీరం యొక్క గుణం తామస గుణం. అంటే శరీరం ఎవరికైతే ఉందో అక్కడికి వెళ్దాం లేదు, ముందుకు వెళ్ళనవదు, తెలుసుకోనవదు, లాగి పెడతానే ఉంటుంది. లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ఉంది, అది రజోగుణం. అది ఆకలి దప్పికలను కలిగించి శరీరాన్ని కదిలిస్తూ ఉంటుంది. దాని లోపల మనసు, అది సత్వం. అంటే మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం ఈ 4 కూడా సత్వగుణంతో నిర్మితమైనవి. స్తోత్రము, తప్పు, జడ్డు, జిహ్వాగ్రాణము కూడా సత్వగుణంతో తయారు.
ఈ సత్వగుణమైనటువంటి సముదాయం ఏదైతే ఉందో అందులో ఆత్మకి దగ్గరగా ఉన్నాయి. అందువల్ల ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించాలి. అటువంటి ప్రతిబింబించినటువంటి ప్రకృతి ఆత్మ యొక్క ప్రకాశంతో పనిచేస్తున్నాయి. ఆత్మిక ప్రకాశంతో పనిచేస్తూ ఆత్మస్వరూపాన్ని మరుగుపరుస్తుంది. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం మన స్వరూపం. అంటే ఈ గుణాలు ఎవరి స్వరూపాన్ని మరుగుపరిచి మన స్వరూపాన్నే మనల్నే మరుగుపరిచినాయి. ఇప్పుడు మనల్ని మరుగుపరిచి స్టేజీ మీదకి ఏది వచ్చింది? ఈ గుణాలు వచ్చింది. ఆ గుణాలకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ రకమైనటువంటి గుణాలతో కూడినటువంటి గుణ సముదాయంతో మనం వ్యవహారం చేస్తున్నాం. ఆలోచించడం కానీ, పని చేయడం కానీ, పూజించడం కానీ, అర్చించడం కానీ ఇవన్నీ కూడా త్రిభిర్ గుణమయేర్భావే దేవి సర్వమిదం జగత్తు. ఈ జగత్తు అంతా దేని మీద ఆధారపడి ఉంది? గుణాల మీదే ఆధారపడి ఉంది. ఎన్ని గుణాలు? త్రిభిర్ గుణమయేర్భావే దేవి సర్వమిదం జగత్తు. మీరు అలా కూర్చోండి, మాట్లాడకండి. ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే గమనించండి, అతను ఏ గుణంతో కూడి మాట్లాడుతున్నాడో మీకు తెలుసు. మీరందరూ కలిస్తేనా వాటితో వాదిస్తేనా వాటితో కలిసిపోతారు మీరు కూడా. అలా కలిసిపోయినప్పుడు ఆవిడ కొంచెం దోషంగా మాట్లాడాడు అనుకోండి, ఇంచేపు నీళ్ళు తట్టుకుంటూ ఆ తర్వాత కాంచేపుడు కాకపోతే కాంచేపుడు కానీ చేసి నీకు దోషం, నువ్వు కూడా కొంచెం కంగారుగాను కోపంగాను మాట్లాడవచ్చు. అంటే అందులో లీనం అవ్వకూడదు, మనం సెపరేట్ గా ఉండాలి. ఈ రకంగా త్రిగురు గుణమయేర్భావే దేవి సర్వమిదం జగత్తు. జగత్ అంతా కూడా గుణాల సముదాయంతో కూడినటువంటిది, గుణాలతో తయారైనటువంటిది. స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనప్పటికీ కూడా ఈ గుణాలతోటి మోహితున్నాది జానాతి. ఈ గుణాల యొక్క ప్రభావంతో మోహితున్నాది జానాతి, లోపల ఉన్నటువంటి జీవుడు భ్రమలో పడ్డాడు, మోహంలో పడ్డాడు. మోహితున్నావి జానాతి మామేభ్య పరమవ్యయం. మోహంలో పడి ఎవరిని వదిలేసాడు? మామేభ్య, నన్ను వదిలేసాడు, నన్ను మర్చిపోడు. గుణాలతోటి నన్ను మర్చిపోయి అంటే నన్నంటే మీరు బలిపోయారు, మీ ఆత్మస్వరూపాన్ని మర్చిపోయారు. దేవుడు ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవరు మర్చిపోయారు? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. శరీరము, ప్రాణము, మనసు మూడు వస్తువులు కదా ఇక్కడ. ఈ మూడు వస్తువుల్లోనే సత్వగుణంలో ఆత్మిక ప్రకాశం పడి ప్రతిబింబించింది. దానివల్ల మనసుకి తెలివి వచ్చింది. తెలివిని తీసేయండి మనసులో నుంచి, అప్పుడు ఏమవుతుంది? అది ఏమీ తెలుసుకోకుండా పడి ఉంటుంది. అంటే తెలివి, మనసులోకి తెలివి వచ్చినప్పుడు తెలివితో కూడినటువంటి మనసు గుణాలతో భ్రమించబడింది. తెలివి వచ్చినప్పుడు ఆ తెలివిని లోపల మన స్వరూపం వైపు తిప్పామనుకోండి, ఆత్మలో లీనమవుతుంది. ఆత్మలో లీనమైతే కర్మలు నచ్చుతాయి, ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ మనస్సు ఆత్మ వైపుకి తిరగడానికి ఇష్టపడటం లేదు. ఆత్మ వైపుకి తిరగడానికి ఇష్టపడటానికి కారణం త్రిగురు గుణమయేర్భావే గుణాలు. అంటే ఏ గుణ ప్రభావం అత్యధికంగా ఉంటుందో ఆ గుణ ప్రభావంతో మాట్లాడుతుంది. తామస గుణంతో కూడుకుంటే ఒకలా ఉంటాడు, రాజస గుణంతో ఇంకోలా ఉంటాడు, సత్వ గుణంతో అయితే ఇంకోలా మాట్లాడుతుంది. దానము ధర్మం చేయాలి, మంచిగా ఉండాలి, మంచి పనులు చేసుకోవాలి, దేవుడిని ఆరాధించాలి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి అని ఉంటాడు. అదే రాజస గుణంతో అయితే మనమే సుఖపడాలి, నేనే సుఖపడాలి అంటాడు. అంటే ఈ రకంగా చూడండి, జీవుల్ని కూడా మూడు విభాగాలకు విభజించారు. ఇన్ని కోటాను కోట్లు ఉన్నారు కదా, మొత్తం పైనుంచి కిందకంట ఒక వర్గం దేవతలు, ఇంకొక వర్గం రాక్షసులు, ఇంకొక వర్గం మానవులు. లోకాలన్నీ మూడు లోకాల్లో ఉన్నటువంటి జీవుల పేరేంటి? దేవతలు, రాక్షసులు, మనుషులునే. ఇప్పుడు మన ఉన్న లోకం, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు చూడండి, మూడు గుణాలు. త్రివిరు గుణమయేర్భావే
మూడు గుణాలను అనుసరించి మూడు లోకాలు వచ్చినాయి, మూడు రకాల శరీరాలు వచ్చినాయి. మనకి ఇప్పుడు భూలోకంలో ఉండడానికి మనిషి శరీరం వచ్చింది కదా, రేపు స్వర్గలోకంలోకి వెళ్తే స్వర్గలోకంలో శరీరం వస్తుంది. మరి పాతాళ లోకంలో జన్మ వచ్చింది అనుకోండి, అప్పుడు రాక్షస జన్మ వస్తుంది. అంటే మన ఈ శరీరాలన్నీ ఎత్తినోళ్ళమే. ఒకప్పుడు పాతాళ లోకంలో జన్మ ధరించాము, స్వర్గలోకంలో జన్మ ధరించాము, భూలోకంలోకి వచ్చి మానవ లోకంలో కూడా జన్మ ధరించాము. మూడు శరీరాలు అంటే మూడు లోకాలు. మూడు లోకాల్లో జన్మించడానికి మూల కారణం ఈ గుణాలే. దేవతల సత్వగుణ సముదాయం. దేవతల శరీరం వచ్చిందంటే సత్వగుణంతో కూడుకున్నాడు. రాక్షస శరీరము, మనుషుల శరీరం చూడండి. మా మనుషులందరూ కూడా రజోగుణంతో కూడినటువంటి ఆవేశాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ. రాక్షసులు అనుకుంటున్నారు, రాక్షసులుగా మనుషుల కంటే రాక్షసులే మంచివాడు. రాక్షసుల్ని పురాణాల్లోనూ లేదా సినిమాల్లోని కూడా కోరలు గట్ట మీసాల గట్టాలు పెట్టి భయంకరంగా చూపించారు కదండి. రాక్షసుల కంటే మనిషి కంటే రాక్షసులే మంచివాడు. ఎంతంత భక్తులండి, ఎంతంత తప చేశారండి వాళ్ళు రాక్షసులు. దేవతా వర్గము, రాక్షస వర్గము, మానుష వర్గము, మూడు వర్గాలు. ఇక్కడ ఈ మూడు రకాలైనటువంటి వర్గాలలో కూడా ఇక్కడ కర్మలు చేస్తున్నారు, అక్కడ కర్మలు చేస్తున్నారు. కానీ మానవ శరీరంతో చేసినటువంటి కర్మే మనిషిని బంధం. స్వర్గలోకం రావాలన్నా ఇక్కడ చేసిన కర్మతోటే, పాతాళ లోకంలో జన్మ రావాలన్నా ఇక్కడ చేసినటువంటి కర్మతోటే, ఇక్కడ చేసినటువంటి ఇక్కడ తెలిసినటువంటి జ్ఞానంతో ముక్తిని పొందుతుంది. పైలోకంలోకి వెళ్ళి గొప్ప దేవతా శరీరం వచ్చింది అనుకోండి, ముక్తిని పొందాలంటే జ్ఞానం తెలుసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ భూలోకంలోకి రావాలి. పురాణాలు చదవండి, ఈ రకంగా త్రిమూడు లోకాలు తిరుగుతున్నారు. పాతాళము, స్వర్గలోకము, భూలోకంలో. అంటే ఇప్పుడు భూలోకంలో మనిషి జన్మకు వచ్చి మనిషి జన్మలో జ్ఞానం తెలుసుకుని యోగాన్ని అభ్యాసం చేస్తాడు అనుకోండి, ఇప్పుడు ఇది ఎంత గొప్పడు, ఎవరికంటే గొప్పడు? దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళకంటే గొప్పడు. అందుకని దేవతలు కూడా, ఓ దేవుడా నాకు మానవ జన్మనిచ్చు, నాకు మానవ శరీరంలో భూలోకంలో పుట్టించు అని కోరుకుంటాం. భూలోకంలో పుట్టున్నాం మనం. మానవ శరీరం ధరించి భూలోకంలో పుట్టినటువంటి వాడు మనుషులే కాదు, 84 లక్షల పశుపక్షాది క్రికెట్ కాదు ఉన్నాయి కదా, అవి కూడా గొప్పయేనా? గొప్పయే. ఎలాంటి గొప్ప? వాటి కర్మలు అందుకోదు, కర్మలు చేసుకుంటూ నెక్స్ట్ జన్మకు వచ్చాం. మనిషి జన్మ అలాంటి చాలా ప్రమాదకరమైనటువంటి జన్మ. హిందీ జన్మకి వెళ్ళిపోవచ్చు, పై జన్మకి వెళ్ళచ్చు, జ్ఞానం తెలుసుకుని మోక్షం పొందొచ్చు. ఇక్కడ చాలా డేంజర్ జన్మ అనమాట. అక్కడ చాలా ఆశి చూసి అడిగేయాలి, ఆశి చూసి మాట్లాడాలి. ఏ పనైనా సరే, ఏదైనా సరే తొందరపాటుగా నాకెవడ సరిపోవడని అంటాడు. దేనివల్ల? ఈ గుణాల వల్ల. ఇంతటి చక్కటి శరీరం ధరించినప్పటికీ కూడా ఓర్పు లేకపోవడం వల్ల, గుణాలను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల, కర్మలు సరిగ్గా చెయ్యక మళ్ళీ తప్పుడు విధానంలో కిందకి వెళ్ళిపోతుంది. దానివల్ల నష్టపోతుంటాడు. ఎందుకంటే ఈ గుణాలలోనే మోహితం నాభిజానాతి, మోహంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు. అంచేత మనం అలా గమనిస్తూ ఉంటే ఇప్పుడు మనం కూడా ఏ గుణంలో ఉన్నామో తెలుస్తుంది, ఏ గుణం మనకి ఆధిక్యతలో ఉన్నారో తెలుస్తుంది. మన ఆత్మకి గుణాలు లేవు, కానీ మన ఆత్మను ఆవరించినటువంటి, ఇప్పుడు నేను ఈ కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నాను అనుకోండి, నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుంటే మీరు అందరూ నల్లగా కనపడతారు. ఎరుపు అద్దాలు పెట్టుకుని చూసాను ఎర్రగా కనపడతాయి. అంటే చూసేటటువంటి చూపుకి మధ్యలో ఏదుంది? అర్థం ఉంది. అట్టి మీదకి ఆత్మ సమగుణంతో చూసింది అనుకోండి, అందరూ ఎలా కనపడతారు? అదే రజగుణంతో చూస్తాను, అంటే సత్వగుణంతో చూస్తాను. 3 అద్దాలు ఉన్నాయి ఆత్మకి. ఇప్పుడు అద్దాలతో చూడకూడదు, అద్దాలు తీసేసి చూడండి. అద్దాలు తీసేసి చూడడం అంటే అద్దాలయ్యి 3 అద్దాలయ్యి 3 గుణాలు.
మూడు గుణాలతో ఏమొచ్చింది? శరీరం ఒక అర్థం. శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని ఎదురుగా పెట్టి చూసే చూడండి, ఏం కనపడుతుంది మనకి? శరీరాన్ని పక్కన పెట్టి చూడండి. పక్కన పెట్టడం అంటే శరీర భావంతో చూస్తే అహము అంటారు. ఏ భావంతో చూస్తున్నావు? నేను బ్రాహ్మణుడిని, ఏ భావన? నేను శత్రువుడిని, అది పెద్ద కులము, అది పెద్ద గోత్రము, ఏ భావన? శరీర భావనేనా? అర్థం అది. ఎవడైతే నేను పెద్ద కులము, నాది పెద్ద గోత్రము, లేదా నేను స్త్రీని, అది అర్థమే. నేను పురుషుణ్ణి, నేను పురుషుడి కనుక నా మాట పైన ఉండాలి, నువ్వు స్త్రీని కనుక నీ మాట కింద ఉండాలి. దేని బట్టి చూసాడు అతను? అంటే గుణాలతో కూడుకున్నటువంటి వస్తువుతో మోహింపబడ్డాడు, భ్రమలో ఉన్నాడు అతను. ముందు ఆ భ్రమను తీసేయాలి, వస్తువును తీసేసి ఒరిజినల్ గా నీ స్వరూపాన్ని నువ్వు చూసుకో. నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోవటమే పరం అవ్యయ. పరం ఇహం కాదు, పరం. పరంలో ఏది ఉందో, నీ స్వరూపం ఎలా ఉందో నీకు తెలియాలంటే మూడు అర్థాలు తీసి పక్కన పెట్టు. రజగుణ తమో గుణాలతో సత్వగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి చేత భ్రమింపబడి ఉన్నాడు. నేను స్త్రీని అంటాడు, నేను పురుషుడిని అంటాడు, అది పెద్ద కులం అంటాడు, నేను ధనవంతుని అంటాడు, దరిద్రుని అంటాడు, నాకు అన్ని బాధలు అంటాడు, నాకు అన్ని భయాలు అంటాడు. దేనికి సంబంధించినవి? ఆయా గుణానికి సంబంధించిన వస్తువుకు సంబంధించింది. ఇప్పుడు ఈ అగ్ని ఉందండి, ఏలు పడితే కాలిందండి, దేనికి సంబంధించింది? అది అగ్నికి సంబంధించింది. ఇప్పుడు మనం దేన్ని వదలాలి? ఈ గుణాలకు సంబంధించినటువంటి వస్తువుల్ని వదలాలి. వదలకుండగా ఆ వస్తువులతోటి శుద్ధం అవ్వాలని చూస్తున్నాడు. గుణాలతోటి సాధన చేస్తాడు, గుణాలతోటి కూడి పారాయణం చేస్తాడు, గుణాలతోటి కూడా యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు. ఈ రకంగా దైవీ హేష గుణమయి మమ మాయా దురక్షయ. నువ్వు ఎంత గొప్ప నీ మంచి షూప్ ఉన్నా సరే, నువ్వు నల్ల అద్దాలతోటి చూస్తే ప్రపంచం అంతా నీకు నల్లగానే కనపడుతుంది. ఈ రకంగా మూడు గుణాలతో కూడుకున్నటువంటి ఏ గుణంతో నువ్వు చూసినా సరే, ఈ గుణాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయానికి దైవీహేష గుణమయి, ఈ గుణాలతో కూడుకున్నటువంటి వస్తువుకి ఆయన పెట్టిన పేరు మాయా. మమ మాయా దురక్షయ, దాట సాధ్యము కానిటువంటి బలవంతురాలు, శక్తి స్వరూపిణి. చెప్పండి, అమ్మవారు ఎవరవది? దేవుడు కనిపించాలంటే ఇప్పుడు ఈ అమ్మగారిని దాటుకుని వెళ్ళాలి. ముందు ఈవిడ దర్శనం చేసుకుని, ఈవిడ దర్శనం అయిపోయిన తర్వాత అయ్యగారి దర్శనానికి వెళ్ళాలి. ముందు ఈవిడే ఉంటుంది. ఈవిడ ఎవరిని ఆశ్రయించుకుని ఉంది? ఇప్పుడు లక్ష్మీదేవి ఉందండి, ఎవరిని ఆశ్రయించుకుని ఉంది? వదిలేస్తుంది ఎప్పుడన్నా? పైగా ఎక్కడుంది ఆవిడ స్థానం? కాడుకాడు కూర్చుని కాడు మిషితో కూర్చుంది. అలాగే మరి ఈశ్వరుడు దేవతను ఒకసారి చూడండి, ఏంటంటే దైవీహేష, ఈవిడి పేరు దైవి, దేవి, అమ్మగారు, ప్రకృతి మాత. ఈవిడే అనుసరించే దైవీహేష గుణమయ్యే, గుణాలతో కూడుకున్నటువంటి ఆమె. ఇటువంటి మమ మాయా దురక్షయ. మనం ఆయన్ని ధరించాలి, ఆయన పొందాలి, ఆయన తెలుసుకోవాలి అనుకుంటే ఎవరిని వదలాలి? ఈవిడ్ని వదలాలి. ఈవిడ్ని వదలాలి అంటే వీటికి నీకు శక్తి సరిపోదంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని? మామేవయే ప్రపంచంతే. ఎవరిని పట్టుకోవాలి? గుణాలను కాదు నువ్వు పట్టుకోవలసింది, గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతిని కాదు నువ్వు ఆరాధించవలసింది. గుణాలకి అతీతంగా ఉన్నటువంటి, గుణాలకు వేరుగా ఉన్నటువంటి దానిని పట్టుకోవాలి. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను పట్టుకోవాలి. మామేవయే ప్రపంచంతే. ఇవి దాటాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని పట్టుకోవాలి, ఆత్మను పట్టుకోవాలి, పరమాత్మను పెట్టుకోవాలి. మాయామేతం తరంతే. అప్పుడు నువ్వు ధరించబడతావు, అప్పుడు నీ కర్మలన్నీ నశిస్తాయి, నీ
ఈ జనన మరణాల చక్రం ఆగిపోతుంది, జీవుడు దేవుళ్ళో కలిసిపోతాడు, నీకు మోక్షం వచ్చేది. అంచేత ఈ రకంగా బయట ఆరాధన చేసేటటువంటి వాడు, లోపలికి తిరిగినటువంటి వాడు, తపస్సులు చేసేటటువంటి వాడు, యజ్ఞాలు చేసేవాడు, వీళ్ళందరూ కూడా భక్తులే, మంచోళ్లే. కానీ చరించాలంటే ఏం చేయాలి? ఈ గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతిని దాటాలి. తరంతితే నమాం దుష్కృతినో మూఢాః ప్రపంచంతే నరాధమః. ఈ నరాధముడు ఈయనంత నొక్కి నొక్కి ఇంత ఇలా చెప్పినా సరే, నరాధముడు అంటేటండి, అధముడు అంటేను నరులలో అధముడు, మనుషులలో అధముడు అన్నమాట. మంచుడు కాదు, చెప్తే వినడు. ఎందుకు వినటం లేదు? గుణ ప్రభావం. అంటే పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి ఆ గుణాలు ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత చెప్పినా సరే మళ్ళీ అక్కడికి వస్తుంటాడు, ఎంత చెప్పినా సరే మళ్ళీ అక్కడికి వస్తుంది. ఏం మారదు? గుణాలను ఈ గుణాలను నేను మార్చడానికి ప్రయత్నం చేస్తే మీరు నన్ను పట్టబడతారు. ఎందుకని? భార్య అయినా సరే భార్య గుణాలను మార్చగలరా? భర్త గుణాలను భార్య మార్చగలరా? దెబ్బలాట్లు ఎందుకు వస్తున్నాయండి? నువ్వు తెలుసుకో, నువ్వు మారు అంటుంటాడు భార్య. భార్య అంటుంది కదా, ముందు నువ్వు తెలుసుకో, నువ్వు నేను తర్వాత మారుతానంట. ఏంటిది? పోరాటం కాకపోతే, దెబ్బలాట కాకపోతే, ఆవిడ గొడవ ఈవిడ గొడవ, ఈయన మారటం మానేసి ఆవిడ మారమంటారు, లేదా ఆవిడేమో ఈయన మారమంటారు. ఎక్కడొచ్చింది? ఈయన మారడానికి చూడటం మానేసి ఆవిడ మార్చడానికి చూస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నరాధములు. ఎందుకని? చూడండి, 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢాః. వీళ్ళు దుష్కృతులు. దుష్కృతులు అంటే ఏంటండి? దుర్మార్గులు. అందుకని వారు గుణాలను అణుచుకుని లోపల తిరిగి తన స్వరూపాన్ని పట్టుకోమని చెప్తుంటే, నమాం దుష్కృతినో మూఢాః ప్రపంచంతే నరాధమః. లోకాన్ని మార్చాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కడు కూడా కాంతో కొంత తెలుసుకుని ఇతరులకు చెప్పడానికి చూస్తున్నారు. మొలగడానికి చూడడు, మొలగాలి. తెలిసింది కదండి, ఒక పాట నేర్చుకున్నారనుకోండి, ఆ పాట అంతా వినిపించేదే కాదు వినదండి. ఏదైనా కొంచెం తెలుసుకున్నాడు అనుకోండి, చెప్పేయాలి. తినడం, తాగడము, పొందడం, అనుభవించడం కాదు, చెప్పడం ఏంటి? ఈ చెప్పడం అనేది కూడా ఒక చెప్పలేదు. కారణం ఏంటండి? ఎందుకు చెప్తారండి? ఎప్పుడు చెప్పాలి? ఈశ్వరాజ్ఞ రావాలి నీకు చెప్పాలంటే. ఎందుకని? జీవుడు దేవుళ్ళలో కలవడానికి సంబంధించినటువంటి బోధ ఈశ్వరుడి నుంచి వస్తుందా పర్మిషన్, అప్పుడు చెప్పగలుగుతాడు. అంతేగాని ఇతను ఏం చెప్తాడండి? పూర్తిగా జీవుడు దేవుళ్ళలో కలిసేటటువంటి స్ఫూర్తి తెలియకపోతే, అందుకని మాయా అపహృతజ్ఞేన ఆసురం భావమాశ్రిత. ఇది మాయ చేత మన జ్ఞానం అపహరించబడింది. అంటే మన ధనం ఎవడో దొంగలు దోచుకుపోయారనుకోండి, దాన్ని ఏమంటాం మనం? డబ్బు అపహరించబడింది అంటాం. అట్టి మాది ఇప్పుడు మనకి ఈ మనుషుల్లో ఏదో ఒక వస్తువు అపహరించబడిందట. మాయయ అపహృత జ్ఞానాః. ఏమి అపహరించబడిందో శారీ చెప్పుకోండి. ఏమి అపహరించబడింది? జ్ఞానం. చూసారండి, మాయయ అపహృత జ్ఞానాః. ఈ మనుషులలో జ్ఞానం అపహరించబడింది. శరీరం బాగానే ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నది, పిల్లలు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏమి అపహరించబడిందంటే జ్ఞానం అపహరించబడింది. ఎవరు అపహరించేది జ్ఞానాన్ని? మాయ అంటే ఎవరు? త్రిగుణమయైర్భావై. త్రిగుణాలతో కూడినటువంటి ప్రకృతే మాయ. త్రిగుణాలతో ఏది ఏర్పడింది? శరీరము, ప్రాణము, మనసు. ఇదే మాయ. మాయ అంటే మనం నుంచి దూరంగా పెట్టి ఇంకో శక్తి ఎక్కడో ఉందనుకుంటున్నారేమో. మన శరీరమే మాయ, మన మనసే మాయ, మన ప్రాణమే మాయ. అంటే మన మనసు ఎవరిని మాయ చేస్తుంది? మనమే మాయ చేస్తుంది. ఎవరి శరీరంలో మనస్సు ఉందో
ఆ మనసు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మొదలుపడుతుంది. పట్టబాలు చేయడానికి అంగీకరించదు. మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడదు. చెప్పడానికి చూడదు, ఆడటానికి చూడదు. ఆట చెప్పడాల్లో ఆపేసేసి లోపలికి తిరిగిపోయి లోపల లీనమైపోవాలని చూడదు. అలా లోపలికి లీనమయ్యాడు అనుకోండి, అది ఎవరికి లోపల గుర్తించడు. మీరు చెప్పితే అల్లేలా ఆలకించి చెప్పాలి. చెప్పారని తప్పట్టు పడతారు కదా. ఇంట్లో జీతకు రాకుండా లోపలికి ములిగి కూర్చుంటే అతన్ని ఎవడు గుర్తుంటాడు? ఇదే మాయ. మాయ అంటే మాయ చేత మోసపోతున్నాడు ప్రతి వ్యక్తి కూడా. పెంచుకోవాలి, పేరు రావాలి, పేరు ప్రత్యేకతలు రావాలి. లోకమందరిని ఒకసారి అలా పరిశీలించి చూడండి. నిజానికి నీ మాయని దాటి నీ స్వరూపంలోకి నువ్వు మునిగిపోయేవనుకో, గీతలకు రావాల్సిన పని ఏంటండి అసలు? నీ స్వరూపాన్ని తెలుసుకుని ఆ ఆనందంలో లీనమై ఉంటావు. నీకు ఒప్పేటి, నీకు పొగడడం వల్ల వచ్చిందేటి? దేన్ని పొగుడతాడు? మాయే. ఆ పొగడడం, ఆ పొగిడించుకోవడం కూడా మాయే. ఆ వస్తువు మీద భ్రాంతి వదులుతూ లేదు. మరి 99 ఏళ్ళు వచ్చినా సరే ఈ శరీరం మీద అభిమానం పోవడం లేదు. ఏం పోవాలి? అభిమానం పోవాలి, అహంకారం చచ్చిపోవాలి. ఈ రకంగా మాయ అపహృత జ్ఞాన ఆశురం భావమాసుతారు. ఈ రకంగా ఎంతవరకు నీకు ఆత్మభావన కలగలేదో అటువంటి వాడికి ఆసురం భావమాశ్రిత, అసుర భావంతో కూడుకున్నటువంటి వాడు. అతను మనిషి భావన లేదు, దైవిక భావన కూడా లేదు. ఈ రకంగా తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. 16 చతుర్విధ భజంతే మా జనా సుకృతో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానేశ భరదర్శ. ఈ రకంగా దేశభావంతోనో ఆత్మభావంతోనో కూడుకున్నటువంటి వ్యక్తులు కూడా 4 రకాలు. చతుర్విధ భజంతే, భక్తులు ఎంతమంది అండి? 4. చతుర్విధ మాం జన సుకృతో. ఈ జనాలలో 4 రకాలైనటువంటి భక్తులు: ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని 4 తరగతులుగా విభజించాడు. కేటించారనమాట. వస్తువుల్ని నెంబర్ 1, నెంబర్ 2 అని ఎడెత్తారు కదా. అట్టి మాదిరి సత్సంగానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి. సత్సంగంలో ఎంతమంది? 100 మంది, 200 మంది ఉన్నారు అనుకోండి. కేటించాలి వీళ్ళని. ఏ తరగతికి చెందినటువంటి వాడు అందరూ మన సభ్యులే, మన సత్సంగ సభ్యులు అన్నారు కదండి. ఈయన అలా గొప్పలేదు. అందులో మళ్ళీ ఎడదీశాడు, ఎడగొట్టాడు. అలాంటి వచ్చినటువంటి వాళ్ళు 4 రకాలుగా విభజించారు. అందులో మనం ఏ రకానికి చెందిన వాళ్ళమో ఇప్పుడు చెప్తున్నది అనమాట. ఏ రకానికి చెందినమో మనం చూసుకోవాలి. ఆర్తులు, ఇదొక సెక్షన్, ఇదొక రకం. ఆర్తి అంటే దేహానికి సంబంధించినటువంటి సమస్య. ఏదో మొత్తం మీద దేహానికి సంబంధించినటువంటిది దేహ బాధలు. ఆ బాధలు పోవాలంటే ఆ మతాలలోకి వెళ్తే పోతాయి, ఈ మతంలోకి వెళ్తే పోతాయి, ఈ దేవుడిని నమ్మితే పోతాయి, ఆ దేవుడిని నమ్మితే పోతాయి అని చెప్పేసి ఓ పెద్ద ప్రసాదం చేస్తున్నారు కదా. ఆ బాధ పోగొట్టుకోవడానికి కదా ఎంత పెద్ద రోగమని చేరి మా మతం తీసుకుంటూ పోతున్నాడు అనుకోండి. చాలా మంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకని వెళ్ళిపోతున్నాడు అతను? దేనికోసం? డబ్బుకి వెళ్ళకండి, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆర్తి. ఆర్తి అంటే దేహానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేహం బాధిస్తుంది. దేహం ఏమి సుఖపెడతం లేదు. తెల్లారిని కానించి మళ్ళీ నిద్రపోయేదాకా శరీరంతో శ్రమ పడతానే ఉన్నాడు అతను. రకరకాల ఇబ్బందులండి. చెప్పుకోవడానికి ఒక్కొక్కరికి అందరికి ఒక రకమైన ఇబ్బందులు ఉండవు. రకరకాల ఇబ్బందులు ఉంటుంటాయి. శరీరంతో రోగాలు ఉంటాయి. ఈ రోగాలకు సంబంధించినటువంటి బాధను పోగొట్టుకోవడం కోసం ఈ దేవుడు నమ్ముకుంటే పోతాయటని చెప్పి ఆ దేవుడి దగ్గరికి వస్తాడు. ఈ రకమైనటువంటి భావంతో వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక సెక్షన్ లో పెట్టారు.
వీళ్ళందరూ కూడా ఎలాంటి భక్తులు వీళ్ళు? ఆర్తులు. అంటే దేహ బాధ పోగొట్టుకోవడానికి సంబంధించిన భక్తులు అనమాట. ఇంకొకడు జిజ్ఞాసు. ఇంకొకడు దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, గుణాలు ఏంటి, గుణ సముదాయం ఏంటి, ఇది ఏదో తెలుసుకోవాలని ఏం చెప్తారో ఎలా చెప్తారో తెలుసుకుందారని వచ్చాడు. ఇతనెవరు? జిజ్ఞాసు. ఇంకొకడు అర్థార్థి. అర్థార్థి అంటే ఒకడికి దేహ బాధ పోగొట్టుకోవడానికి వచ్చాడు, ఇంకొకటికి ఏ ఉద్యోగం కలిసి రావట్లేదు, ఏ వ్యాపారంలోని లాభం రావట్లేదు. అంచేది మా దేవుడి దగ్గరికి వచ్చి నీకు వ్యాపారం కలిసి వస్తుంది, ఇంక లక్ష్మీ మీ పెట్టు మొదలని చెప్తున్నారు కదా, ఆ రకంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే డబ్బు వచ్చేస్తుందని చెప్పి. అర్థార్థి, అర్థం అంటే ధనం. ధనం కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక వర్గం. శరీర బాధలు పోగొట్టుకోవడానికి పిల్లలు పుట్టడం కోసమో, లేదా శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసమో, పెళ్ళి అవ్వడం కోసమో, పిల్లలు పుట్టడం కోసం, భార్య బాగా చూడటం, భర్త బాగా చూడటం, ఎంతో సెక్షన్. డబ్బు కలగడము, బాగా డబ్బు సంపాదించడం, ఉద్యోగం రావడం, ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, ఇవన్నీ కూడా చదువులో భాష అవ్వడం, ఇదంతా ఇదొక సెక్షన్. అర్థార్థులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్తులు, అర్థార్థులు. ఇంకొకడేమో తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. మీరు తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఆ దేహ బాధలు పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? అంటే ధనం సంపాదించడం, వాటి సంపాదించడం కాదు, ఇంట్లో వచ్చి దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనకు డబ్బు ఇస్తాడు, రోగాలు పోగొడతాడు. విషయం స్పష్టంగా తెలుసుకోవచ్చేది. ఇంకొకడు ఉన్నాడు జ్ఞాని. అంటే ఆత్మకి పరమాత్మకి ఉండేటటువంటి భేదం, మనసుకి ఆత్మకి ఉండేటటువంటి భేదం, ప్రాణానికి శరీరానికి ఉన్న భేదం తెలుస్తుందా? శరీరము ప్రాణం ఒకటే. శరీరానికి ప్రాణానికి ఉన్నటువంటి భేదం, ప్రాణానికి మనసుకి ఉన్నటువంటి భేదం, మనసుకి తెలివికి ఉన్నటువంటి భేదం, తెలివికి ఆత్మకి ఉన్నటువంటి భేదం, ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి భేదం. ఇది తెలుసుకోవాలి. ఇలా కేవలం వేదం ఏంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఒక వర్గం. సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ ఒక వర్గం కాదండి. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక కుటుంబం అంటున్నారు కదా. తల్లి ఆలోచన తెల్లదే, పిల్ల ఆలోచన పిల్లదే, అంత చిన్న పిల్ల ఆ పిల్ల ఆలోచన ఆ పిల్లదే, ఎవరు స్వభావం వాళ్ళదే, ఎవరు ఆలోచన వాళ్ళదే, ఎవరు కోరిన వాళ్ళదే. కానీ తప్పదు, చెట్టు కిందకి వచ్చారో గొడుగు కిందకి వచ్చున్నారు, వాళ్ళందరూ కలిసిమిచ్చి మాదంతా కుటుంబం అనుకుంటున్నారు అంతే. అన్నగారికి తమ్ముడికి పడదు, తోటికొడికి పడదు. కానీ ఎవరి గుణం వాళ్ళదే, ఎవరి స్వభావం వాళ్ళదే. అట్టి మధ్యలో సత్సంగంలో వచ్చాం కనుక మేమందరం ఒకే గురువు గారు శిష్యులు వండి, ఒకే గురువు గారు గురుపుత్రులు వండి మాట అంటారు అంతే. కానీ లక్ష్యము, మార్గము వేరు వేరు ఉన్నాయి. ఈ రకంగా 4 రకాలైనటువంటి భక్తులలో నాకు ఒక భక్తుడు అంటే ఇష్టం అని చెప్పాడు. జ్ఞానీశ పరదర్శివ. అంటే జ్ఞానికి నాకు భేదం లేదు, మిగతా వాళ్ళకి నాకు భేదం. ఇది వచ్చేటప్పుడు జ్ఞానికి ఆత్మకి పరమాత్మకి భేదం లేదనం కదా. జ్ఞానికి ఈ జీవుడికి దేవుడికి భేదం లేదని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. మేమిద్దరం ఒకటే. నాకు ఆడిష్టం కాదు, ఆడు తప్పు కాదు, ఆడికి నేను తప్పు కాదు, మేమిద్దరం ఒకటే. మిగతా వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి వచ్చారు, వాళ్ళ అవసరం కోసం మనం ఆశ్రయిస్తున్నారు. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు వీళ్ళిద్దరి మీద కొంచెం గొప్ప. జిజ్ఞాస కంటే జ్ఞానం ఇంకా గొప్ప. ఈ రకంగా చతుర్విధ భజంతే మాం జన సుకృతునో అర్థున. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానేశ, పరదర్శి. ఈ రకమైనటువంటి 4 తరగతులతో కూడుకున్నటువంటి ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ఏకభక్తి అంటే భక్తి. భక్తుడు భగవంతుడు. అవునా? ఇప్పుడు ఏకభక్త, ద్విభక్త,
భగవంతుడు. విభక్తి అంటే పూజించేవాడు ఉన్నాడు, పూజింపబడేటటువంటి వాడు ఉన్నాడు. ఈయన పూజిస్తాడు, ఈయన ఆరాధిస్తాడు, ఆయన ఆ ఆరాధన అందుకుంటూ ఉంటాడు. ఏకభక్తి విశిష్యతే. ఇక్కడ ఇద్దరు లేరు, ఒకడే భక్తుడు భగవంతుడు, ఇద్దరు కాదు. ఇప్పుడు మన ఈ రోజుల మట్టి శక్తిమైనటువంటి సత్సంగం యొక్క సారాంశం ఏంటండి? మీకు నేను అదే చెప్తున్నాను, మీరు దేవుడి కంటే వేరుగా లేదు. దేవుడిగా ఉన్నట్టుగా చూపించేటటువంటిది మీ గుణాలే. మీ గుణాలను మీరు పోగొట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసేటటువంటి సత్సంగం కానీ సాధన కానీ గుణాలని మార్పు చేయడం కోసమే, మీ స్వరూపాన్ని మార్పు చేయడానికి కాదు. మీ స్వరూపాన్ని దేవుడిగా మార్చేయడానికి కాదు సాధన. ఎందుకంటే మీ స్వరూపం ఆల్రెడీ దేవుడి స్వరూపమే, ఆత్మస్వరూపమే. దేన్ని మార్చాలి? ఈ గుణాలను మార్చాలి. ఇప్పుడు మనం నిరంతరము దేని మీద నిఘా పెట్టాలి? మన గుణాల మీద, ఆత్మ మీద కాదు. ఆత్మస్వరూపం ఆల్రెడీ సత్యమే. మన గుణాలు, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మసులుతున్నాం, మనుషులతో సాంగత్యం ఎలా ఉందో, మనకి ఏ స్వభావంతో కూడుకున్నాం, ఏ గుణంతో కూడుకున్నాం తెలుసుకుని వాటిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఎంతవరకు ఈ గుణాలను మనం మార్చలేదో అంతవరకు మీరు ఆల్రెడీ దేవుడే. మీ గుణాలు మార్చుకోకపోవడం వల్ల దేవుడుగా ఉన్నటువంటి మీరు జీవుడైపోయారు. మీకు శరీరం వచ్చింది, ఈ శరీరం పోయినంత మాత్రం చేతనే గట్టెక్కేసినట్టు కాదు. మళ్ళీ ఆల్రెడీ శరీరం పోగానే ఇంకో శరీరం తయారు చేస్తున్నారు, మళ్ళీ అందులో ప్రవేశపెడతారు. రైలు దిగ్గానే ఇంకొక అటు ఎక్కేస్తాం, ఆటో దిగ్గా అటు దిగ్గానే రైలు ఎక్కేస్తున్నట్టుగా ఈ జీవుని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఎక్కించేస్తుంటారు. అదొక యంత్రాంగం ఉంది ఈశ్వరుడు చేతులు. కానీ యాతన శరీరమో దేవతా శరీరం అంటుంటారు. శరీరం ఊడిపోయిన వెంటనే లోపల ఉన్నటువంటి జీవుని తీసుకెళ్ళి ఇంకో క్షేత్రంలో ప్రవేశపెడతారు. అంటే తిరుగుతానే ఉంటాడు. అంటే ఇక్కడ జీవుడు ఉన్నాడు, ఆ జీవుడిని తీసుకెళ్లి కర్మఫలాలు అన్నింప చేయడానికి మరి కర్మలు చేసి ఉన్నాడు కదా, ఎదురించాలి కదా ఎదురు చేత. అందుకని మనం ఏం చేయాలి? చక్కగా ప్రశాంతంగా కూర్చుని నిరంతరము కూడా మన గుణాలని మార్పు చేసుకోవాలి, వదిలించుకోవాలి. గుణాలను అన్ని వదిలించేసుకుని మన స్వరూపాన్ని తెలుసుకుని మన స్వరూపంతో తాదాత్మ్యం చెందాలి. నిజాం జ్ఞాని నిత్యయుక్త. నిత్యయుక్తుడు అంటే ఏంటంటే, నిత్యము అంటే యుక్తుడు అంటే రెండు పదాలు. నిత్యం అంటే ఎల్లప్పుడూ, యుక్తుడు అంటే యోగం. నిత్యము యోగంలో ఉండేటటువంటి వాడు ఏకభక్తి విశిష్యత. నిత్యము యోగ మార్గంలో ఉన్నటువంటి వాడు జీవుడికి దేవుడికి భేదం లేనటువంటి స్థితిని పొందుతుంటాడు. ఏకభక్తి విశిష్యత, ఇద్దరు ఒకటి అవుతారు అన్నమాట. ప్రియోగి జ్ఞానినో చెద్ద. అటువంటి వాడు అంటే నిత్యము యోగాభ్యాసంలో ఆత్మ పరమాత్మకి భేదం లేదని, దేవుడికి జీవుడికి ఇద్దరి కింద చూడకుండా ఒక్కడే అనే భావంతో ఎవడైతే ఉంటాడో వాడికి ప్రియోగి జ్ఞానినో చెద్ద. అలాంటి వాడు ప్రియోహి, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనకి దేవుడు అంటే మనందరికి చాలా ఇష్టమే. నాకు కృష్ణుడు ఇష్టం, రాముడు ఇష్టం, ఈశ్వరుడు ఇష్టం అంటాం కదా. ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ముమ్మడి దాటతారా? మనకి ఇష్టమైతే సరిపోద్దా కదా? మనకు మాత్రం చాలా ఇష్టమే. కానీ ఆయనకి ఇక్కడ ఏం చెప్పాడు అతను? నీకు ఇష్టమైతే కుదరదు ఆయన, నాకు ఇష్టం అవ్వాలి. నాకు ఇష్టం అవ్వాలంటే నీలాగైతే నాకు ఇష్టం అని చెప్పాడు. ఆయనకి ఎలాగిష్టమో అది మనం చెప్పలేదు, మన రూట్ వేరేగా ఉంది. ప్రియోహి జ్ఞానినో చెద్ద మహం అయితే మమ ప్రియ. ఆయన నాకు ఇష్టము, నేను ఆయనకి ఇష్టం. ఈయనకి ఇష్టమే, ఆయనకి ఇష్టమే, ఇద్దరు ఒకటే. ఏకభక్తి విశిష్యం. అంచేత మనకి దేవుడు అంటే మనకి ఇష్టం కలిగేటటువంటి విధానంలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు, ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు, ఆ గుణాలను మార్చుకున్నప్పుడు, ఇప్పుడు గుణాలను మార్చుకున్నంత మధ్య మనం ఏమి నష్టపోవండి. అలా తలంచుకుంటే ఎలాగా, అలా దిగిపోతే ఎలాగా, తేల్చేయాలండి, అట్టు మొక్క చేసేయాలండి అంటుంటాడు. దిగడానికి ఇష్టపడాడు. ఎందుకని?
దిగిపోతే అన్నంత సుఖం ఇంకెంత అంత కాదు. అలాగే చెప్పి మీరు ఏదన్నా తినేది పట్టుకుపోయి లాక్కుని ఎవడన్నా పోతుంటే ఊరుకోమని కాదండి. ఏది వదలాలి? గుణాలను వదలాలి. ఏ గుణాలను వదలాలి? దేశ భావనే పెద్ద భయంకరమైనటువంటి బిజినెస్. దేవతా శరీరం కావచ్చు, రాక్షస శరీరం కావచ్చు. ఈ రకంగా దేశాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ప్రియోహి జ్ఞానినో చేత మహం దశ మమ ప్రియ. ఈ రకంగా ఆయనకి నాకు ఇష్టము, నేను ఆయనకి ఇష్టము. ఉదార సర్వ ఏవైతే జ్ఞానీనాత్మైవే మతం ఆచిత సరి యుక్తాత్మ మామేవ ఉత్తమాంగతి. ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వ ఆత్మైవమే మతం. ఇక్కడ దేవుడు దేవుడు అంటున్నాం కాదండి. ఇది దేవుడు ఎవరు? జ్ఞాని ఆత్మైవే మతం. జ్ఞాని దేవుడు, వీళ్ళిద్దరూకి ఆత్మే మతం. దేవుడు కూడా తన స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే తన స్వరూపం అనుకుంటాడు ఈశ్వరుడు. జీవుడిలో తనలో ఉన్నటువంటి ప్రత్యేకాత్మ స్వరూపమే నేను అనుకుంటున్నాడు జ్ఞాని ఈశ్వరుడు. వీళ్ళిద్దరు కూడా జ్ఞానిత్వ ఆత్మైవే మతం. ఇది దేవుడి మతం, ఇది జ్ఞానుల మతం. ఇప్పుడు జ్ఞానుల మతం ఏదండి? ఆత్మస్వరూపమే నేను అని చెప్పేటటువంటి మాత్రమే జ్ఞానుల మతం. ఉదార సర్వ ఏవైతే, ఇతను చాలా ఉదారంగా ఉంటాడు. ఎందుకంటే వ్యవహారికమైనటువంటి విషయాలలో తెగిరాక లాగడం శక్తి ఉంటాడు. నిరంతరము భగవద్ అన్వేషణలో ఉంటాడు. ఆత్మ మీద మనసు పెట్టుకుంటాడు. అచితస్య యుక్తాత్మ ఆమెవ ఉత్తమాంగతి. అటువంటి వాడు అస్థిత సహి యుక్తాత్మ కూర్చున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయండి. నీటి మీద ఒక కర్ర వేసాం, అటేపో పాయ ఇటో పాయ కనపడు. కర్రకి శక్తేనా? ఏమైంది? ఒకటైపోయింది కదా. ఏమొకటైపోయింది? రెండు మధ్యలో ఉన్నటువంటి దాన్ని తీసేస్తే ఆ పక్క పాయ ఈ పక్క పాయ ఒకటైపోయింది. కర్ర ఉంటే రెండు చూపెడుతుందంటే అట్టి మాదిరిగా అస్థిత సహి యుక్తాత్మ ఈ లోపల ఉన్నటువంటి ఆత్మకి, మన శరీరానికి వెలుపల ఉన్నటువంటి పరమాత్మకి మధ్యలో మన మనసును తీసేస్తే ఆత్మ పరమాత్మ రెండుగా దొరుకుతాయి. బయట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం, జీవుడు ఎస్టి, మొత్తం ప్రపంచం సమిష్టి. సమిష్టిలో ఉన్నటువంటి దేవుడు పరమాత్మ, వేష్టిలో ఉన్నటువంటి దేవుడు పచ్చిగా. ఈ రెండింటికి మధ్యలో ఏదుంది? శరీరాన్ని కాదు, మనసును తీసేది. చూడండి, మనసును తీసేస్తే ప్రాణం లేదు, శరీరం లేదు. సాధన చేస్తున్నాం. సాధన చేసినప్పుడు ఏం పోతుంది? శరీరం తెలియకుండా పోతుందా? శ్వాసాగుతుందా? మనసాగుతుందా? ఏ కలుగుతున్నాయి? కొండలో ఖాళీ ఉందండి, బయట కూడా ఖాళీ ఉందండి. కొండలో ఉండే గాలి, బయట ఉండే ఖాళీ రెండు ఒకటైపోవాలంటే ఏం చేయాలి? కొండ తీసేయాలి. ఏమైంది? కొండలో ఖాళీ ఘటాకాశం, కొండకి బయట ఉన్నటువంటి ఖాళీ మహాకాశం. రెండు ఖాళీలు ఉన్నాయి, కనపడుతున్నాయి కదా. ఇప్పుడు కొండను తీసేస్తే, కొండను కొట్టేస్తే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు కదా. ఎందుకని? చెప్తుందా కొబ్బరికాయ కొడితేనే? ఒకసారి కంప్లీట్ చూడండి. కొబ్బరికాయకి ఏముంటుంది? పైన పచ్చడి పీసు ఉంటుంది, తొక్క, దాని లోపల పీసు ఉంటుంది, దాని లోపల పెంకు ఉంటుంది, దాని లోపల ఖాళీ ఉంటుంది. ఖాళీలో గుంజు ఉంది, నీరు ఉంది. ఆ ఖాళీలో ఉన్నటువంటి గుంజులో నీరు లేదనుకోండి, నీరు ఆరిపోయిన కాయ దేవుడి కడతారు. కడతారా మీరు ఎవరన్నా? నీరు ఆరిపోతే కొంచెం ఇలాగ ఆడి చూసి నీరు లేదు, ఎదురు పని కదా పక్కన పడాలి. ఎందుకని? నీరు ఉండాలి. అంటే ఖాళీలో నీరు ఉందనుకోండి, ఆ కాయ మొలెత్తే వస్తుంది. నీరు ఆరిపోయిన కాయ మొల ఎలాగా?
ఇందులో నీరు అయిపోయింది అనుకోండి, నీకు చనిపోయిన మొదటిది. కొబ్బరికాయ మొత్తం మన బోధ అంతా కొబ్బరికాయలోనే ఉంది. పీచు తీయాలి, తొక్క తీయాలి, పెంకు బద్దలు కొట్టేయాలి. పెంకు అంటే కారణ శరీరం, పీచు అంటే సూక్ష్మ శరీరం, తొక్క అంటే తోల శరీరం. 3 శరీరాలు ఉన్నాయి. 3 శరీరాలు తీసేసాం. అప్పుడు నీరుందా? ఉంది. గుంజుందా? ఉంది. ఇప్పుడు దేవుడికి ఏది సమర్పించాం మనం? రథపడిచాం కదండి. కారణ శరీరం 3 తీసేసాం. అప్పుడు ఏం మిగిలింది? ఖాళీ ఎందులో కలిసింది? మహాకాళిలో కలిసిపోయింది. కొబ్బరికాయలో ఖాళీ ఉందండి, బయట ఖాళీ ఉందండి. కొబ్బరికాయ దేవుడి దగ్గర పట్టుకెళ్ళి కొట్టిస్తే కొబ్బరికాయలో ఉన్నటువంటి ఖాళీ అంతటా ఉండే ఖాళీలో కలిసిపోయింది. ఆ నీరు గుంజు దేవుడి సమర్పించేసి అప్పుడు చెక్కాయని తీసుకున్నాడు, చెక్క చేసింది. అందులో ఇంకా ఆ చెక్కకి వచ్చి మొదలెత్తి వస్తుందా? ఎందుకు వెళ్దాం? కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? దేవుడి దగ్గర ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కట్టి పట్టుకెళ్ళి కొడుతుంటారు కదా. ఇది కొబ్బరికాయ, ఇందులో ఇది శరీరమే కొబ్బరికాయ. ఇందులో ఉంది ఖాళీ. ఆ ఖాళీ ఈశ్వరులో కలిపేయాలి. ఆ 2 ఖాళీలు చూపెడుతుంది. కొబ్బరికాయ 2 ఖాళీలు తయారు చేసి అంచేత మనలో ఖాళీ ఉంది. ఖాళీ అక్కడ ఆత్మ ఉంది. లోపల ఈశ్వరుడిలో ఆత్మ ఉంది, జీవుడిలో ఆత్మ ఉంది. మధ్యలో ఉన్నటువంటి తీసేస్తే ఎలా తీయగలుగుతారండి? ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వేదాలన్నీ ఇతికి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనటువంటి అన్ని కూడా ఎతికి చూడండి. లోపల ఉన్నటువంటి ఖచ్చితాత్మ, ఈశ్వరుడు ఉన్నటువంటి పరమాత్మ 2 కలవడానికి ఏం చెయ్యాలో చూడండి. ఏం చెయ్యాలి? ఏం తీసేయాలి? సాధన మినహా గురుమాత్మ సాధనలోనే కలుగుతుంది. దేవుడి దగ్గరికి వెళ్తాం మనం, కొబ్బరికాయ అరటిబడిలో పెడతాం, అగరత్తులు, నైవేద్యం అన్ని చేస్తాం, బాగుంది. ఎవరి మీద? ఆ దేవుడి మీద. కలలేదు వాళ్ళిద్దరూ, చచ్చిపోయారు. కష్టపోలేదు. అక్కడ మళ్ళీ వ్యత్యాసం. ఒకటికంటే ఒకటి ఎక్కువ దక్షిణ చేసేయడం అనుకోండి, అది ఎక్కువ గౌరవం. బాగా ఎక్కువ పూజ చేస్తే అది స్పెషల్ దర్శనం, టికెట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? అక్కడ వేదం ఉంది. అక్కడ భక్తుడికి భగవంతుడికి వేదం ఉంది. కలుపుతులు లేదు. ఇక్కడ కలుపుతాడు తప్ప ఈ బయట ఎక్కడ